అసలు డి అనేది రియాలిటీ షోనా లేకపోతే ఒక ఫేక్? అంటే మాకు బయట నుంచి చూసినప్పుడు ఏంటంటే ఒక రంగుల ప్రపంచంలా కనపడుతుంటది. సో అంత కాంపిటీషనే అక్కడ ఉంటుందా బేసికల్గా? అంటే లైక్ ఇట్ ఈస్ ఏ రియాలిటీ షో ఆర్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ స్క్రిప్టెడ్ వన్? Like it's a reality show. Okay. It's true. ఓకే. But everything is depend on your performances అన్నమాట. అది genuine గా ఉంటుందా? జెన్యూన్ గానే ఉంటది. ఓకే. మోర్ ఓవర్ ఎన్టీఆర్ సార్ కూడా మీతో డాన్స్ చేశారు. లైక్ ఐ థింక్ యువర్ డ్రీమ్ హీరో ఐ కెన్ సే. Yeah. సో ఫినాలే దగ్గర ఏమైంది? ఎటువంటి పాలిటిక్స్ అంటే దీనిలో కూడా ఏమన్నా అంటే వీళ్ళనే సెలెక్ట్ చేసి వీళ్ళనే మనం విన్నర్ చేయాలని అలాంటిది ఏమైనా ఉంటుందా? పాలిటిక్స్ అలా చెప్పొద్దు. Okay. అంటే ఎందుకంటే నేను నిజంగా చెప్తున్నాను, నేను అక్కడ ఉన్నాను, కంటెస్టెంట్స్ Live లో చూశారు లైవ్ లో కాబట్టి? చూసాను కాబట్టి పాలిటిక్స్ అలాంటి ఏమీ లేదు. ఓకే. మేబీ వేరే కంటెస్టెంట్స్లో చిన్నగా అటు ఇటు జరిగిపోయింది, దానివల్ల ఓకే. కొరియోగ్రఫీలో కానీ కాస్ట్యూమ్స్లో అంత లెవెల్లో లేదు అని. అందుకే అంతే, అది వాళ్ళ డిసిజన్. జడ్జెస్ వాళ్ళది, డైరెక్టర్స్ వాళ్ళది, వాళ్ళన్నీ కలిపి అన్నీ కలెక్ట్ చూశారు. సో ఐ థింక్ పాయింట్ సంథింగ్ డిఫరెన్స్ వచ్చింది. ఓకే. సో అందుకే సెమీఫైనల్స్ నుంచి అంటే సెమీఫైనల్స్ వరకు వెళ్ళేసి ఫైనల్కి వెళ్ళలేదు. ఓకే. కానీ అప్పుడు కూడా డైరెక్ట్ ఫైనల్గా పర్ఫార్మెన్స్ చేసి ఐ థింక్ నేను డైరెక్ట్గా ట్రాఫీ కొట్టేస్తానని నాకు అలా అనిపించింది. బికాస్ ఎస్, ఎన్టీఆర్ సార్ కూడా మీరు కమెంట్స్ చూసినే ఉంటారు. అవును. హౌ బ్యూటిఫుల్ హీ కమెంటెడ్ ఫర్ మీ Yes. అండ్ హౌ బ్యూటిఫుల్లీ ఆబ్వియస్లీ హీ అప్రిషియేటెడ్ అ లాట్. చాలా అప్రిషియేషన్ కూడా ఇచ్చారు నాకు. సో అదే చాలు, నేను విన్ అవ్వాలి అలాంటి కాకుండా లైక్ ఇట్ వాజ్ స్పెషల్ సంథింగ్ ఫర్ మీ. విన్నర్ కన్నా దాటి ఐ థింక్ సో.